స్తోత్రం. ఈ సమయాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. అనేక దినముల తర్వాత మరోసారి స్థానిక సంఘంతో కలిసి సహవాసం చేయటానికి, ఇలా వాక్య పరిచర్య అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి ముందుగా స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే మిక్కిలి అల్పులైన నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని, మరి సిలోహు స్థానిక సంఘ పెద్దలైతేనేమి, సేవకులైతేనేమి, మమ్మలను కూడా ప్రేమించి ఈ వాక్య అవకాశం ఇచ్చినందుకు వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. స్థానిక సంఘము సిలోహు ప్రార్థనా మందిరం సంఘము మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఆదరిస్తూ ధైర్యపరుస్తుంది అని విశ్వాసముతో మేము నమ్మకంగా చెప్పగలం. కాబట్టి వీరపనేనిపల్లె పరిచర్య కొరకు మీరందరూ ప్రార్థన చేస్తున్నారు, సహకరిస్తున్నారు. కాబట్టి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. కొంతసేపు దేవుని వాక్యము మనం ధ్యానించుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు దేవుని వాక్యం మనం చదువుకుందాం. పేజీ నెంబరు 211. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయము. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతిని చూచెను. అతడు తిరిగి వచ్చి, తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతిని చూసి తిని, మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవలెనని తన తల్లిదండ్రులతో అనగా, వారు నీ స్వజనుల కుమార్తెలలోనే కానీ నా జనులలోనే కానీ స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిష్తీయుల నుండి కన్యను తెచ్చుకొనుటకు వెళ్ళుచున్నావా అని అతనిని అడిగిరి. అందుకు సంసోను, ఆమె నాకిష్టమైనది గనుక ఆమెను నా కొరకు తెప్పించుదుమని తన తండ్రితో చెప్పెను. ప్రభువు తన పరిశుద్ధ వాక్యం మన కొరకై దీవించునుగాక. నేను కూడా చిన్న మాట ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, కృపా కనికరములు గల మా దేవ, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీ మహా కృపను బట్టి ఇంతకాలం మీరు మమ్మల్ని కాపాడి, మమ్మలను సంరక్షించి, మమ్మలను పోషించి ఆదరించినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు మీ నామమును గానముగా పాడి కీర్తించడానికి సహాయం చేశారు. మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఒక నిష్ప్రయోజకుడు నాయన మీ పక్షాన నిలిచి మాట్లాడటానికి తెగించి ఉండగా, బలహీనుని వ్యర్థమైన మాటలు మా నోట రాకుండా మీ ఆత్మ సహాయము ద్వారా మాతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ సహాయం లేకుండా మేమేమి చేయలేమని మీ సన్నిధిలో ఒప్పుకుంటూ, మమ్మలను మేము తగ్గించుకుంటూ మీ ఘనమైన నామమును హెచ్చిస్తూ, మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి వేడుకొని వాక్య ధ్యానానికి వెళుతున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. న్యాయాధిపతుల గ్రంథం చాలా విశేషమైన గ్రంథం ఇది. ఈ న్యాయాధిపతుల గ్రంథం అంటానే విచ్చలవిడి విధానానికి కేర్ ఆఫ్ అడ్రస్ అని కూడా చెప్పుకోవచ్చు. విచ్చలవిడి విధానానికి కేర్ ఆఫ్ అడ్రస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ దినము సంసోను జీవితంలో ఒక మాట పలికాడు. ఏ మాట అంటే, ఫిలిష్తీయుల కుమార్తెలను చూసినప్పుడు ఆమె నాకు ఇష్టమైనది. ఏమన్నాడు? నాకు ఇష్టమైనది అన్నాడు. ఈ న్యాయాధిపతుల గ్రంథం అంతా కూడా చదివితే, ధ్యానించితే ఈ మాట మీదనే ఎక్కువగా నడిచింది గ్రంథం. సంసోను ఫిలిష్తీయుల కుమార్తెను చూసి ఆమె నాకు ఇష్టమైనది అన్నాడు. తల్లిదండ్రులు ఒప్పుకోలేదు, కానీ సంసోను ఏమన్నాడంటే నాకు ఇష్టమైనది అన్నాడు. ఈ గ్రంథం అంతా కూడా చదివితే ఈ మాట మీదనే నడిచింది ప్రియులారా. న్యాయాధిపతుల గ్రంథం అంతా కూడా ఈ మాట మీదనే నడిచింది.
కాదు అనటానికి లేదు, అందుకు రుజువులు ఉన్నాయి. నాకు ఇష్టమైనది అనే మాట మీదనే ఈ గ్రంథం నడిచింది అని నేను ధ్యానించగా ప్రభు నాకు సహాయం చేశాడు. ఎలాగూ అని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ న్యాయాధిపతుల గ్రంథము మనకు ఏమి తెలియజేస్తుంది అని నేను ధ్యానించినప్పుడు, ప్రభువు సన్నిధిలో ప్రార్థన చేయగా ప్రభువు నాకు ఇచ్చిన తలంపులను బట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, ఈ న్యాయాధిపతుల గ్రంథం మనకి ఏం తెలియజేస్తుంది అంటే, ముఖ్యంగా నా ఇష్టము అన్నాడు కదా సంసోను, ఈ మాట మీదనే నడుస్తుంది. ఈ న్యాయాధిపతుల గ్రంథానికి మనము కొన్ని పేర్లు పెట్టుకోవచ్చు. ఏం పేర్లు అంటే, ముఖ్యంగా ఈ న్యాయాధిపతుల గ్రంథంలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు కదా, అలాంటి దినాలలో జరిగిన సందర్భం. ముఖ్యంగా ఒక నాయకుడు లేకపోతే ప్రజల పరిస్థితి ఏమిటి, ఇది మొదటిది. నాయకుడు లేకపోతే ప్రజల పరిస్థితి ఎలాగుంటుంది అన్నదానికి మొదటిది. రెండో విషయం ఏమిటి అంటే, ఒకటి కుటుంబానికి కూడా ఇది జ్ఞాపకం చేసుకోవచ్చు. కుటుంబంలో ఒక తండ్రి లేకపోతే వారి పరిస్థితి ఎలాగుంటుంది, ఇది రెండవది. ఇంకా మూడవది కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని భయము లేని ప్రజలు ఎలాగుంటారు, పేరు పెట్టుకోవచ్చు. న్యాయాధిపతుల గ్రంథానికి పేర్లన్నీ పెట్టుకోవచ్చు. దేవుని భయము లేని ప్రజలు ఎలాగుంటారు, అలాగే నాయకుడు లేని ప్రజలు ఎలాగుంటారు, అలాగే ఇంకా తల్లిదండ్రులు పిల్లలకు సరైన భక్తి జీవితం నేర్పించకపోతే వారు కూడా ఎలాగుంటారో ఇందులోనే ఉన్నాయి. తల్లిదండ్రుల బాధ్యతలు సరిగా నిర్వర్తించకపోతే పిల్లలు ఎలా చెడిపోతారో కూడా ఇందులోనే ఉన్నాయి. సరి అయిన నాయకుడు లేకపోతే ఆ ప్రజలు ఎలా చెడిపోతారో తెలుసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే, ఒక సంఘానికి సరి అయిన నాయకుడు లేకపోతే ఆ సంఘం కూడా ఎలాగుంటుందో కూడా పేరు పెట్టుకోవచ్చు. సంఘానికి కూడా ఒక నాయకుడు సరైన వాడు లేకపోతే ప్రజలు ఎలాగుంటారో కూడా ఈ గ్రంథమే మనకు పాఠం నేర్పిస్తుంది. కుటుంబంలో సరి అయిన నాయకుడు లేకపోతే కుటుంబం ఎంత విచ్చలవిడిగా ఉంటుందో ఈ ఈ గ్రంథం మనకు నేర్పిస్తుంది. చివరికి నా ఇష్టం, సంసోన్ ఏమన్నాడు, నాకు ఇష్టమైనది కనుక ఆమెను నాకు తెచ్చి పెళ్లి చేయండి అన్నాడు. ఈ విధంగా ఈ న్యాయాధిపతుల గ్రంథానికి ఇన్ని పేర్లు మనం పెట్టుకోవచ్చు. అన్నీ మనం ధ్యానించలేం, కానీ ప్రభువు నాకు ఇచ్చిన పరిధిలో కొన్ని విషయాలు మాత్రమే జ్ఞాపకం చేయాలని నేను ఇష్టపడుతున్నా. ప్రియులారా, నెంబర్ 1, ఇశ్రాయేలీయుల ప్రజలు ఎందుకు చెడిపోయారు. మొదటిది, ఇశ్రాయేలీయుల ప్రజలు ఎందుకు చెడిపోయారు మొదటిది మనం జ్ఞాపకం చేసుకుంటే చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథంలోనే ఇశ్రాయేలీయుల ప్రజలు చూస్తాం. మొట్టమొదటగా ఇశ్రాయేలీయుల ప్రజలు చెడిపోవటానికి కారణం ఏమిటో జ్ఞాపకం చేసుకుందాం. 2వ అధ్యాయము 7వ వచనం. యెహోషువ దినములన్నిటను యెహోషువ తర్వాత ఇంకా బ్రతికిన వారై యెహోవా ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములన్నిటిని చూసిన పెద్దల దినములన్నిటను ప్రజలు యెహోవాను సేవించుచూ వచ్చిరి. నూను కుమారుడును యెహోవాకు దాసుడవైన యెహోషువ 110 సంవత్సరములు వయసు గలవాడై మృతి నొంది నప్పుడు అతని స్వాస్థ్యము సరిహద్దులోనున్న తిమ్నాస్తెరహులో జనులు అతని పాతిపెట్టిరి అని రాయబడింది. ఈ యెహోషువ నాయకత్వం తర్వాత ఇక వీరికి ఎవరు లేరు, నాయకులు లేరు. వీరు చెడిపోవటానికి కారణం ఏమిటంటే, సరి అయిన నాయకుడు లేకపోవడము మొదటి కారణంగా కనపడుతూ ఉంది. అది వరకు ఎలాగున్నారు అంటే 3వ వచనం, మీరు చేసిన పని ఎట్టిది కావున నేను మీ ఎదుట నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను. వారు మీ ప్రక్కలకు శూలములుగా నొందురు, వారి దేవతలు మీకు ఉరిగా నొందురని చెప్పుచున్నాను. యెహోవా దూత ఇశ్రాయేలీయులు అందరితో ఈ మాటలు చెప్పగా జనులు ఎలుగెత్తి ఏడ్చిరి.
కాగా ఆ చోటికి బోకీమను పేరు పెట్టబడెను. అక్కడ వారు యెహోవాకు బలి అర్పించిరని రాయబడింది. నాయకుడైన యెహోషువ మృతి పొందిన తర్వాత జనులను ఏలటానికి సరి అయిన నాయకుడు లేకపోవటం వలన ప్రజలు ఏమైపోయారు? తప్పుదారి పట్టారు. ఇది మొదటి కారణం. యెహోషువ ఉన్నంత వరకు చక్కగా నడిచారు, చక్కగా వారి జీవితం సాగింది. పక్కన యెహోషువ గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథానికి వచ్చేసరికి వారి జీవితం పూర్తిగా పతన స్థానానికి చేరింది. ఎంత ఉగ్రత వచ్చింది అంటే దానికి కారణము ప్రజలు చెడిపోవటానికి కారణం నాయకుడైన యెహోషువ లాంటి నాయకుడు లేకపోవడమే. ఇది మొదటి కారణం ప్రియులారా. ఇక రెండవ కారణం ఏమిటి అని మనం జ్ఞాపకం చేసుకుంటే, రెండవ కారణము 2వ అధ్యాయము 10వ వచనం. రెండవ కారణం, ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైన ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా, ఇశ్రాయేలీయులు యెహోవా కనుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించిరి అని రాయబడింది. ఇక మొదటి కారణం ఏమిటి అంటే, నాయకుడైన యెహోషువ లాంటి నాయకుడు లేకపోవడమే ఒకటి కారణం, ప్రజలు చెడిపోవటానికి కారణం. ఇక రెండవ కారణం మనం గమనిస్తే, ఇశ్రాయేలీయుల ప్రజలు చెడిపోవటానికి కారణం ఏమిటి అంటే, రెండవ కారణము తల్లిదండ్రులు కూడా కనపడుతుంది ప్రియులారా. ఇశ్రాయేలీయుల ప్రజల తల్లిదండ్రులు తమ పిల్లలకు భక్తిని గురించి చెప్పలేదు. మనకి ఎలా అర్థమవుతుంది అంటే, ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. ఏ తరము? యెహోషువ తరములో ఉన్న భక్తిగల వారందరూ కూడా చనిపోయారు, వారి పితరుల యొద్దకు చేర్చబడ్డారు. తర్వాత ఏమన్నాడు? వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన ఎరుగని తరం ఒకటి అంటే అర్థం ఏమిటి? వారి పితరులకు తెలుసు దేవుడంటే, తమ పిల్లలకు తెలీదు. దేవుడు అంటేనే ఎరుగని తరం ఒకటి పుట్టింది. ఇందులో మనకేం కనపడుతుంది అంటే, రెండవ కారణము తల్లిదండ్రులది. ఇశ్రాయేలీయుల ప్రజలు చెడిపోవటానికి కారణము, రెండవ కారణం ఏమిటి అంటే, ఎరుగని తరం ఒకటి కనబడింది. అంటే కారణం ఏమిటి? తల్లిదండ్రులది. తల్లిదండ్రులు తమ పిల్లలకు తన దేవుడు అయిన దేవుని గురించి, గొప్పతనాన్ని గురించి, సూరకార్యములను గురించి తమ తల్లిదండ్రులు గనక పిల్లలకు చెప్పి ఉంటే వారు తప్పిపోయేవారు కాదు. ఇది రెండవ కారణం ప్రియులారా. సరి అయిన నాయకుడు లేకపోవడం మొదటి కారణం. రెండవ కారణం ఏమిటి అంటే, తమ తల్లిదండ్రులు కూడా పాపం ఉంది. వారు కూడా సరిగా తమ పిల్లలకు తమ దేవుడైన యెహోవాను గురించి వారు చెప్పలేకపోయారు. ఇది రెండవ కారణం. ఇక మూడవ కారణం కూడా మనం గమనిస్తే 16వ వచనములో, ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను, వీరు దోచుకొని వారి చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించిరి. 17వ వచనం, తమ పితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గం నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించిరి. తమ పితరుల ఆ ఆజ్ఞలను అనుసరించినట్లు వారు నడవకపోయిరి అని రాయబడి, తర్వాత అక్కడ రాయబడిన మాట ఏమండి అంటే, తమ శత్రువులు తమను బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడయుండి వారి దినములన్నిటిను వారి శత్రువుల చేతులలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించెను. 19వ వచనం, ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారేం చేశారు అంటే, వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి నమస్కరించుతూ వచ్చారు. అంటే దేవుడు వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించినా కూడా, ఈ అధ్యాయం అంతా మనం ఈ 17 నుంచి 22 వరకు చదివితే, వారు న్యాయాధిపతుల మాట కూడా వినకుండా పోయినారు. ఇది మూడవ తప్పు. సరే, నాయకుడు లేడు,
నాయకుడు తప్పు ఉంది, నాయకుడు లేకపోవడం వలన జరిగిన పొరపాటు ఉంది. తల్లిదండ్రులు చెప్పిన అంటే పిల్లలకు తమ తల్లిదండ్రులకు భక్తి జీవితం నేర్పించలేక తప్పిపోయారు. సరే అని దేవుడు ఏం చేశాడు, మరలా న్యాయాధిపతులను వారి కొరకు ఏర్పాటు చేస్తే న్యాయాధిపతుల మాట కూడా వారు వినకుండా తృణీకరించారు. ప్రజలు పడిపోవటానికి ప్రజలు ఇశ్రాయేలీయుల ప్రజలు పాపములో పడిపోవటానికి, దేవుని మాటను వినుకోకుండా పోవటానికి ఇవన్నీ కారణాలు. తర్వాత న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయంలో 7వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే 7వ వచనం 6 నుంచి, పెరిజీలు, హివీయులు, యెబూసీలను జనుల మధ్య నివసించు వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు వారి కుమారులకు తమ కుమార్తెలను ఇచ్చుచు వారి దేవతలను పూజించుచూ వచ్చిరి. అట్లు ఇశ్రాయేలీలు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను మరచి బయలుదేవతలను స్తంభాలను పూజించిరి అని రాయబడింది. ఇప్పుడు 3వ అధ్యాయం 7, 8 వచనాల్లో చదివితే వారు చెడిపోవటానికి కారణం ఏమిటంటే వారు సొంత మార్గాన్ని ఎన్నుకున్నారు. వారు ఎవరితో సహవాసం చేయాలా, ఎవరితో సహవాసం చేయకూడదో దేవుడు ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలోనే చెప్పాడు. వారితో వియ్యమండకూడదు, వారిని చేసుకోకూడదు, వారితో సహవాసం చేయకూడదని చెబితే వీరేమైపోయారు, వారితోనే వియ్యమందారు. వారి కుమారులను వీరి కుమార్తెలను వారు చేసుకుంటా ఉన్నారు. ప్రజలు చెడిపోవటానికి కారణాలు. ఈరోజు ప్రజలు కూడా విడిపింపబడిన ఇశ్రాయేలీయుల ప్రజలే, వీళ్ళు విడిపింపబడిన వారు కాదు. ఈరోజు కూడా ప్రజలు ఎందుకు చెడిపోతున్నారు, ఇవే కారణాలు. చాలామంది ప్రభువును నమ్ముకున్నారే కానీ ప్రభువు నియమించిన మార్గాలను విడిచిపెడుతున్నారు. తల్లిదండ్రులుగా ఎంతమంది తమ పిల్లలకు భక్తిని గురించి నేర్పిస్తున్నారు, ఇది మనకు పాఠమే. తల్లిదండ్రులుగా ఎంతమంది తమ పిల్లలకు తన దేవుని గురించి చెబుతా ఉన్నారు. ఎంటెక్ చేసే ఏమొచ్చాదో తెలుసు, బీటెక్ చేసే ఏమొచ్చాదో తెలుసు, ఎంఎస్సి చేసే ఏమొచ్చాదో తెలుసు. నీ దేవుని గురించి నువ్వు ఎప్పుడైనా తల్లిదండ్రులుగా పిల్లలకు నేర్పించారా? బైబిల్ తీసుకుంటే పేజీ నెంబర్ చెప్పేంత వరకు తీయలేకపోతున్నారు కొందరు. రాజుల గ్రంథం అంటే పేజీ నెంబర్ చెప్పేంత వరకు తీయలేకపోతున్నారు. ఈ మధ్య సేవకులు పేజీ నెంబర్లు కూడా చెప్తున్నారు. పేజీ నెంబర్లు కూడా తీయలేక తడబడుతున్నారు, ఎక్కడుందో అని. నేను చదువుల గురించి తక్కువగా మాట్లాడలేదు, కానీ మనకు చదువుల గురించి ఎంత బాగా తెలుసునో విమోచించిన మన ప్రభువైన యేసు క్రీస్తుని గురించి మనకి ఎంత తెలుసు. అందుకే ప్రజలు చెడిపోతున్నారు. ఇశ్రాయేలీయుల ప్రజలు చెడిపోయినట్లు చెడిపోతున్నారు. మా అమ్మతోనే పోయింది భక్తి, మా జేజీతోనే పోయింది భక్తి, మా అమ్మ మా నాయనతోనే పోయింది భక్తి అంటున్నారు. ఇక నాయకులను చూస్తే సరైన నాయకులు కూడా లేరు. ఇది చాలా బాధాకరం. యెహోషువ లాంటి నాయకులు ఉంటే ప్రజలు ఎలాగుంటారు? బ్రహ్మాండంగా ఉంటారు. యెహోషువ గ్రంథంలో యెహోషువ నాయకత్వంలో వారిని ఎలా నడిపించుకుంటూ వచ్చాడు. తెల్లవారుజామునే వారిని లేపి వారిని నడిపించుకుంటూ వచ్చాడు. యెహోషువ లాంటి నాయకులు ఉంటే ప్రజలకు క్షేమము కలుగుతుంది, దేవాతి దేవునికి కూడా మహిమ కలుగుతుంది. ఈరోజు ఎందుకు అంటే ప్రజల విధానం విచ్చలవిడి. ప్రజలు చెడిపోవటానికి కారణాలు ఏమంటున్నారంటే పెళ్ళిళ్ళు చేసుకొని ఏముంది అన్న, వాళ్ళు మన వాళ్ళే, వాళ్ళు ప్రభు నమ్మినోళ్ళే, మనం ప్రభు నమ్మినోళ్ళమే అంటూ ఉన్నారు. వివాహము కాడ తప్పిపోతే జీవితము చాలా పతనం అవుతుంది ప్రియులారా. వివాహ విషయంలో తప్పటడుగు వేస్తే ఏముందిలే అన్న అనుకుంటా ఉన్నారు. వివాహ విషయంలో తప్పటడుగు వేస్తే సొలొమోను ఏమయ్యాడో తెలుసు. ఇశ్రాయేలీయుల ప్రజలు వివాహ విషయంలో తప్పటడుగు వేసి తమ దేవుడైన యెహోవాను మరచి
ఇతర దేవతలను పూజిస్తున్నారు అంటే సరైన ఆరాధన క్రమం కూడా నేర్చుకోలేకపోతారు. వివాహ విషయాలలో సరైన నిర్ణయం తీసుకొనకపోతే తమ దేవుడైన యెహోవాను ఆరాధించడానికి కూడా ఆరాధన మర్చిపోతారు. ధూపము వేసే విషయంలో కూడా మర్చిపోతారు. పాత నిబంధనలో ధూపం, క్రొత్త నిబంధనలో ప్రార్థన. వివాహ విషయంలో తప్పటడుగేస్తే ఎవరికి మొక్కాలో, ఎవరికి సాగిలు పడాలో, ఎవరికి ప్రార్థన చేయాలో, ఎవరి పేరట ప్రార్థన చేయాలో కూడా తెలీదు. ఇశ్రాయేలీయుల ప్రజలు చెడిపోవటానికి కారణాలు ఇవి ప్రియులారా. ఈరోజు ప్రజలు కూడా చెడిపోతున్నారు. కొన్నిసార్లు కొన్ని విషయాలు వింటే నిన్న లేక మొన్న సేవకు వచ్చిన నాకే గుండెల్లో బాధ అనిపిస్తుంది. నా ఇష్టం ప్రజలు చూస్తే నా ఇష్టం అంటున్నారు. ప్రజలు విచ్చలవిడితనానికి అలవాటు పడిపోయినారు. నాయకుడు లేకపోతే ప్రజలు విచ్చలవిడే. న్యాయాధిపతులను పుట్టించినా కూడా వారి మాట కూడా వినడం లేదు. ఇది ప్రజల పరిస్థితి. ఇంకా చాలా ఉన్నాయి ప్రియులారా. అందుకే సంసోన్ ఏమంటున్నాడు? నాకు ఇష్టమైనది అన్నాడు. ఈరోజు ఏదన్నా చెప్తే నా ఇష్టం, నువ్వేది నాకు చెప్పేది, నాకు తెలిసిపోన్నా అంటారు. నాకు తెలిసిపో, నువ్వేంది నాకు చెప్పేది, నా ఇష్టం. ఎవరేం చేయలేరు. నీ ఇష్టమైతే నీ ఇష్టమే. సంసోను నా ఇష్టం అన్నాడు. వివాహ విషయంలో పతనమే. ఎంత పతనమో అంత భయంకరమైన పతనం మనందరికీ తెలుసు. ఆమె నాకు ఇష్టమైనది అన్నాడు. దేవుని ఇష్టానికి కానీ దేవుని చిత్తానికి కానీ ఏమాత్రం కూడా తావిచ్చిన వాడు కాదు సంసోను. ఏమైపోయినాడు? నా ఇష్టం. ఈరోజు ప్రజలు ఏమున్నారు? మా ఇష్టం, మాకు ఇష్టమైన రోజులను పిలుచుకొచ్చుకొని మేము మీటింగ్ పెట్టించుకుంటామన్నా. కొన్ని చోట్ల రహస్యంగా మీటింగులు జరుగుతూ ఉన్నాయి. రహస్య మీటింగులు జరుగుతూ ఉన్నాయి. తప్పు ప్రియులారా, తప్పు. నాకు బాధాకరమైన విషయాలు కొన్ని తెలిసినప్పుడు నేను నా మనసులో ఏది దాచిపెట్టుకోలేను. రహస్య మీటింగులు మనకు అవసరం లేదు. మనకంటూ ఒక నియమం ఉంది, ఒక నిబంధన ఉంది. ప్రజలు తప్పిపోవటానికి ఏముంది లేనా, పెళ్ళే కదన్నా, పెండ్లి పెటాకులు చేస్తాది. పెళ్లి విషయంలో తప్పిపోతే పెళ్లి పెటాకులే. సంసోను నాకు ఇష్టమైంది అనుకున్నాడు, పతనానికి దారి తీసింది. ఇంకా న్యాయాధిపతుల గ్రంథములో మంచికి చోటు లేదు ప్రియులారా. ఇది కూడా చెప్తా ఉన్నా. ఈ గ్రంథమే మనకు తెలియజేస్తుంది. ఇంకొకటి, మంచితనానికి చోటు లేదు. నువ్వెలా చెప్పగలవని నన్ను అడగచ్చు. యోప్తా విషయాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. యోప్తాను గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఏమని సాక్ష్యం ఇచ్చాడు? పరాక్రమము గల అతడు. యోప్తాను గురించి మనం ఒక వాక్యం చదువుకుందాం, చూడండి. యోప్తాను గురించి గిలాదు వాడైన యోప్తా పరాక్రమము గల బలాఢ్యుడు అని రాయబడింది 11వ అధ్యాయంలో. ఇతడు పేరుకే పరాక్రమము గలవాడు కానీ ఇతని మాట ఏమాత్రం కూడా చెల్లుబాటు కాలే. తన సహోదరులు ఏం చేశారు? నువ్వు మా మధ్య ఉండటానికి వీలు లేదు, వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో, ఉండటానికి వీలు లేదు అన్నారు. ఇందులో మంచివారు కూడా ఉన్నారు. ఈ గ్రంథం మనకేం తెలియజేస్తుంది అంటే మంచితనానికి కూడా చోటు లేదు. ఈ గ్రంథమే మనకు తెలియజేస్తుంది. కొందరు మంచివారు ఉన్నారు న్యాయాధిపతులు. ఇందులో క్రమమైన వివాహం చేసుకున్న వారు ఉన్నారు, దేవుని చిత్త ప్రకారం నడుచుకున్న వారు ఉన్నారు. అయితే వారికి తావు లేదు. ఈరోజు కూడా ఎలాగుంది? మంచితనానికి తావు లేదు. పో 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 మంచితనానికి తావు లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో గిలాదు వాడైన యోప్తా పరాక్రమము గల బలాఢ్యుడే. అతడు వేశ్య కుమారుడు. గిలాదు యోప్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగ వారు
పెద్దవార యోప్తాతో నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడవు గనక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యం లేదని యోప్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా అల్లరి జనము యోప్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను అని రాయబడింది. మంచితనానికి చోటు లేదు, మంచితనానికి కూడా చోటు లేదు. ఈ గ్రంథమే మనకు తెలియజేస్తుంది. చాలామంది ఉన్నారు. ఇంతవరకు మనం జ్ఞాపకం చేసుకున్నాం? ప్రజల యొక్క విచ్చలవిడి విధానం, వారు చెడిపోవటానికి కారణాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇక రెండవ విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. రెండవ విషయం ఏమిటి అంటే, ఇక సంసోను ఒక వ్యక్తి, ఆయన గురించి మనం ఆల్రెడీ జ్ఞాపకం చేసుకున్నాం. ఇక రెండవ విషయం ఏమిటి అంటే, ఇందులో లేవీయులు ఉన్నారు. 17వ అధ్యాయంలో ఒక లేవీయుడు ఉన్నాడు, 19వ అధ్యాయంలో ఒక లేవీయుడు ఉన్నాడు. చూద్దాం, చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయంలో ఒక లేవీయుడు ఉన్నాడు. 7వ వచనం, 17:7. యూదా బెత్లెహేములో నుండి వచ్చిన యూదా వంశస్థుడైన ఒక యవనుడుండెను, అతడు లేవీయుడు. అతడు అక్కడ నివసించను. ఆ మనుషుడు తనకు స్థలము దొరికిన చోట నివసింపవలనని యూదా బెత్లెహేము నుండి బయలుదేరి ప్రయాణము చేయొచ్చు ఎఫ్రాయిముల మన్యదేశమునున్న మీకా ఇంటికి వచ్చను అని రాయబడింది. ఈ 17వ అధ్యాయము 7వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం చదువుకుంటే, ఇక్కడ ఒక లేవీయుడికి మనకు కనపడతాడు. ఇందాక ప్రజలు చెడిపోవటానికి కారణాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అందులో నుంచి దేవుడు మనకు పాఠం నేర్పిస్తున్నాడు. ఇప్పుడు రెండో విషయం, ఇక్కడ లేవీయుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇందులో లేవీయులు కూడా ఉన్నారు. లేవీయులు ఎక్కడి నుంచి వచ్చాడంట? యూదా బెత్లెహేములో నుండి వచ్చిన యూదా వంశస్థుడే. ఇతడేమో బెత్లెహేమే ఊరేమో, ఇతడు యూదా వంశస్థుడే, ఇతడు లేవీయుడే. అయితే ఎక్కడ పనిచేస్తున్నాడు? ఒక పోత విగ్రహం దగ్గర పనిచేస్తూ ఉన్నాడు. ఇతని పని ఎక్కడ? దేవుని మందిరములో ఇతని పని. దేవుడు లేవీయులకు అప్పగించిన పని ఏమిటి? యాజకత్వం అప్పగించాడు అక్కడ. ఇతనికి ఊరే ఊరంట బెత్లెహేమే, వంశమేమో ఏ వంశము? యూదా వంశమే, లేవీయుడే, ప్రత్యేకింపబడిన వాడే. ఇతనికి అన్ని అర్హతలు ఉన్నాయి. కానీ ఇతడు పనిచేసే చోటు ఏమిటి అంటే, ఒక పోత విగ్రహం దగ్గర పనిచేస్తూ ఉన్నాడు. ఇది ఎంత దౌర్భాగ్యమో చూడండి. ఇతడు పని చేస్తున్న చోటు, ఇతడు ఇక్కడ చెప్పబడిన మాట, ఆ మనుషుని యొద్ద 11వ వచనం, ఆ మనుషుని యొద్ద నివసించుటకు సమ్మతించెను. ఆ యవనుడు 10వ వచనం, మీకా నా యొద్ద నివసించి నాకు తండ్రిగాను యాజకుడుగాను ఉండుము. నేను సంవత్సరమునకు నీకు 10 వెండి రూకలు, ఒక దుస్తు బట్టలను, ఆహారమును విచ్చేదనని చెప్పగా ఆ లేవీయుడు ఒప్పుకొనెను. లేవీయులకు దేవుడు అప్పగించింది ఈ పనేనా? నువ్వు వెళ్ళి పోత విగ్రహం దగ్గర పని చేయని దేవుడు చెప్పలే వాళ్ళకు. విచ్చలవిడి విధానానికి కేరప్ అడ్రస్ న్యాయాధిపతుల గ్రంథం, మీరు చదవండి కావాలంటే. ప్రజలు విచ్చలవిడే, లేవీయుడు ప్రత్యేకింపబడిన వారు కూడా ఎలాగున్నారు? విచ్చలవిడి. పోత విగ్రహం దగ్గర సంవత్సరానికి వెండి రూకలు ఇస్తాము, బట్టలు ఇస్తాము, నువ్వు ఇక్కడ కూర్చో అంటే, మంచి నెమ్మది గల చోటు దొరికింది నాయన నాకు అని కూర్చున్నాడు అక్కడ. ఎక్కడ కూర్చున్నాడు? ఆ యవనుడు తన కుమారులలో ఒకని వలె ఉండెను. మీకా లేవీయుని ప్రతిష్ఠింపగా అతడు మీకాకు యాజకుడై అతని ఇంట నుండెను. ఎవరికి యాజకుడు? మీకాకు యాజకుడు. అంతే, దేవునికి కాదు. విచ్చలవిడి విధానం చూడండి. లేవీయుడు ఎక్కడ యాజకత్వం చేయాలా, ఎక్కడ ఉండాలా, కానీ ఇతడు ఎక్కడ ఉంటున్నాడు? మీకాకు యాజకుడంట. ఎంత దౌర్భాగ్య స్థితితో చూడండి ఇది. అందుకే మొదట్లోనే చెప్పాను, ఒక కుటుంబానికి తండ్రి లేకపోతే ఆ కుటుంబం ఏమైపోతుంది? ఒక ప్రజలకు నాయకుడు లేకపోతే ఆ ప్రజలు ఎంత విచ్చలవిడిగా ఉంటారు.
తమ తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు దైవభక్తిని నేర్పించకపోతే ఆ ప్రజలు ఎలాగుంటారు? పులివెందులకు వెళ్తే ఆ స్కూళ్ళ దగ్గర అయితే ఎట్లుంటారో తల్లిదండ్రులు, పెద్ద పెద్ద కార్లు బైకులు వేసుకొని మధ్యాహ్నం క్యారేజ్ మళ్ళీ అన్నం తీసుకుపోని ఇంటికి తీసుకోవాలా, అన్నం తినిపించాలా, మళ్ళీ కంటపోయి స్కూల్లో వదిలిపెట్టాలి, మళ్ళీ తీసుకురావాలా. ఇదే డ్యూటీ అయిపోయింది. ఏమి దైవభక్తిని గురించి ఏమి నేర్పిస్తున్నారో ఏమో ఈ తల్లిదండ్రులు అని బాధేస్తుంది నాకైతే. ఇంత శ్రద్ధ తీసుకుంటా ఉన్నారే, తల్లిదండ్రులుగా భక్తి నేర్పిస్తున్నారా? అసలు క్రైస్తవ కుటుంబాల్లో కూడా కొద్ది కాలం పోతే యేసు ప్రభువా, ఎవరు యేసు ప్రభు అనే కాలం వచ్చేదేమో భయం వచ్చింది నాకు. యేసు ప్రభువా, ఆయన కూడా దేవుడేని అంటారేమో అనిపిస్తూ ఉంది. క్రైస్తవులు అనబడిన వారే. ఈడు లేవి ఎక్కడుండాలా? ఒక పోత విగ్రహం దగ్గర జీతానికి కుదుర్చుకున్నాడు. పోత విగ్రహం దగ్గర పనిచేస్తున్నాడు, వెండి రూకలకు దుస్తులకు. ఇదేనా దేవుడు చెప్పిండేది? ఇది చెప్పలే. లేవీ కాండంలో చదివితే లేవీల యొక్క ప్రత్యేకత ఏమిటో, లేవీల యొక్క నియమం ఏమిటో లేవీ కాండం మనకు తెలియజేస్తుంది. కానీ ఇతడేం చేస్తున్నాడు? వెండి రూకలకు బట్టలకు జీతానికి కుదుర్చుకున్నాడు. ఇది దేవునికి మహిమ కలిగించే పనేనా? ఇది దేవునికి మహిమ కలిగించే పని కాదు. 19వ అధ్యాయంలో మరొక లేవీని జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. 19వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయంలో, ఇశ్రాయేలీయులకు రాజు లేని దినములో లేవీయుడు ఒకడు ఎఫ్రాయిముల మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించుచుండెను. అతడు యూదా బెత్లెహేములో నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొనగా, అతని ఉపపత్ని అతనిని విడిచి ఒకనితో వ్యభిచరించి యూదా బెత్లెహేములోని తన తండ్రి ఇంటికి పోయి అక్కడ 4 నెలలు ఉండెను అని రాయబడింది. మరొక లేవీయుడు ఏం చేస్తున్నాడు? 19వ అధ్యాయంలో తమ ఉపపత్నిని తెచ్చుకున్నాడు. ఈ భార్యాభర్తలకు వీరిద్దరికి సరైన సంబంధం లేక కొట్లాడి అమ్మగారింటికి పోయింది అమ్మయ్య. అమ్మగారింటికి పోతే అయ్య ఊరుకుంటాడా? పోయినాడు, నా భార్య కావాలి కదా అని. భార్య లేకపోతే ఇబ్బంది కదా, పోయినాడు తెచ్చుకున్నాడు. ఆ మామ అల్లుళ్ళు కలిసి సవాసం చేసినారు. ఆ మామ అల్లుడు కలిసి భోజనాలు చేసి సంతోషించి, సరే తీసుకొని పోదువులేని భార్య అని చెప్పినాడు. తన భార్యని తీసుకొని వస్తున్న ప్రయాణంలో జరిగిన సందర్భంలో మనం గిబియాలో రాత్రి నిలబడతాడు. 15వ వచనంలో అక్కడ ఒకరి ఇంట్లో చేరతాడు. తర్వాత అక్కడ జరిగిన సందర్భం ఏమిటి అని మనకు జ్ఞాపకం చేసుకుంటే, తమ ఉపపత్నిని కూడా భయంకరమైన పరిస్థితిలో చనిపోతుంది. చూడండి ఎంత బాధాకరమైన విషయమో. ఈ 19వ అధ్యాయంలో ఒక లేవీయుడు చేసిన పని. ఇతడు కూడా బెత్లెహేమీయుడే, ఇతడు కూడా బెత్లెహేము నుండి వస్తున్నాడు, ఇతడు కూడా లేవీయుడే. ఇతడేం చేస్తున్నాడంటే తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడు. తన ఉపపత్నిని విషయంలో తెచ్చుకొని చివరికి ఆమె చనిపోయింది. ఆమెను ముక్కలుగా కోసి ఇశ్రాయేలీల 12 గోత్రాలకు పంపించినాడు. చూడండి నాయనా ఏం జరిగిందో, చూడండి పాపం, చూడండి ఎట జరుగుతూ ఉందో, ఎంత భయంకరమైన పాపం జరుగుతూ ఉందో చూడండి. లేవీయులకు చెప్పేవాళ్ళు లేరు, లేవీయులకు చెప్పేవాళ్ళు లేరు, ప్రజలకు చెప్పేవాళ్ళు లేరు. నాయకులు చెప్తే నాయకుల మాటలు వినలేదు. విచ్చలవిడి విధానానికి కేరపడ్ర శ్రీ న్యాయాధిపతుల గ్రంథం ప్రియులారా. ఎంత భయంకరమైన పరిస్థితి జరుగుతూ ఉందో చూడండి. ఈరోజు కూడా ప్రజలు ఎలాగున్నారు, నాయకులు ఎలాగున్నారో ఇలాగే ఉన్నారు. ఎప్పుడో ఇశ్రాయేలీల జీవిత చరిత్ర ఈరోజు మన ముందు ఎందుకు దేవుడు ఉంచాడు? మనకు బుద్ధి కలుగుటకయ్యే. ఈరోజు ఎలాగున్నారు? నాయకులు కూడా ఇలాగే ఉన్నారు. లేవీయులే ప్రత్యేకింపబడిన వారే, యాజక ధర్మములో నమ్మకంగా ఉండవలసిన వారు తప్పిపోతున్నారు. చాలా బాధాకరమైన విషయం ప్రియులారా, చాలా బాధ. ప్రత్యేకంగా జీవించవలసిన విధానం లేదు. జీతానికి పనికి కుదుర్చున్న వారు ఉన్నారు, వెండి రూకలకు పనిచేసేవారు ఉన్నారు.
ఎంత భయంకరమైన పరిస్థితో ఈ న్యాయాధిపతుల గ్రంథం చదువుతూ ఉంటే ఆ రోజు ప్రజలు చెడిపోవటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వారికి రాజు లేడు. మనకెవరున్నారు? మన ప్రభువైన యేసుక్రీస్తు అనే రాజున్నాడు. రాజులకు రాజున్నాడు. మనకు రాజాతి రాజా ఉన్నాడు మనకు. మరి మనం ఎందుకు చెడిపోతున్నాం? వారికి రాజు లేక వారు చెడిపోయారు. ఈరోజు మనం ఎందుకు చెడిపోతున్నామంటే రాజు ఉండి కూడా మనం చెడిపోతున్నాం. భయం లేదు. భయం లేని దినాలు. ఎవరైనా చూసుకోపో, నా ఇష్టం, నా ఇష్టం. సంసోను నా ఇష్టం అన్నాడు, పతనం. చిన్న కుమారుడు నా ఇష్టం అన్నాడు, పందులు తినే పొట్టు కూడా దొరకలే. చివరికి నా ఆస్తులో నా భాగం నాకు ఇచ్చేసే డాడీ, నేను వెళ్ళిపోతా అన్నాడు. ఇష్టానుసారంగా జీవించాడు. తిరిగి మరలా ఎక్కడికి వచ్చినాడు? తండ్రి యొద్దకే వచ్చినాడు. నా ఇష్టంనా? ఎప్పుడైనా మన ఇష్ట ప్రకారం మనం జీవించడానికి ఎన్నడూ కూడా మనం ఒప్పుకోకూడదు. దేవుని చిత్తానికి లోబడి జీవించాలి. కానీ నా ఇష్ట ప్రకారం నేను జీవించుతా, నువ్వేంది నాకు చెప్పేది, నువ్వు చెప్పే అంతటో నువ్వే నాకు, లెక్కలేనితనము మనం ఎన్నడూ కూడా మాట్లాడకూడదు. ఎవరినైనా అడుగుపో, నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం అంటానే ఉన్నారు. కాదు, పరలోకములో ఉన్న తండ్రి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును లోకానికి పంపించాడు. ఇంకా 20వ అధ్యాయంలో 22, 21లో మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇశ్రాయేలీల ప్రజలే చివరికి ఏమైపోయినారు? అన్నదమ్ములే డిష్యూమ్ ఫైటింగ్ జరిగింది. ఇశ్రాయేలీలకి అన్నదమ్ములకే ఫైటింగ్ జరిగింది. ఇది ఒకటి జరగలే, ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఇప్పుడు జరిగేది ఇదే. ఒకటే అన్నదమ్ములే. ఇశ్రాయేలులో 12 గోత్రాలే. ఏం జరుగుతూ ఉంది? గలాటలు జరుగుతూ ఉన్నాయి. కొట్టుకుంటున్నారు అన్నదమ్ములే. మనం ఎన్నడూ కూడా మన ఇష్టానుసారంగా మనం జీవించడానికి వీలు లేనే లేదు. దేవుని చిత్త ప్రకారము మనం జీవించాలా. దేవుడు మనకు నియమించిన నిబంధన ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు అధికారం లేనివాడా, అధికారం ఉన్నవాడా అంటే ఆయనకు సర్వాధికారి అయిన దేవుడు ఆయన. కానీ భూలోకములో ఏ అధికారం కూడా ఆయన తీసుకోలేదు. 2 వ్యక్తులు వచ్చి నాకు నా అన్నదమ్మునికి న్యాయం తీర్చన్నప్పుడు ఆయన ఏమన్నాడు? నేను న్యాయం తీర్చడానికి రాలేదన్నాడు. నేను తీర్పు తీర్చడానికి రాలేదన్నాడు. పరలోకములో ఉన్న తండ్రి చిత్తము ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలా నెరవేర్చారు? ఆయన సంపూర్ణంగా నెరవేర్చాడు. సంపూర్ణంగా దేవుడు నియమించిన నిబంధనకు లోబడిన ఒక సేవకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఒక నాయకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఒక తండ్రి, ఒక తల్లి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంత చక్కగా ఆయన నెరవేర్చాడు. ఆయనను నమ్ముకున్న పిల్లలమైన మనం ఎలాగుండాలి అంటే ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చే వారముగా ఉండాలి. నా చిత్తము నా ఇష్టము కాదు. ఒక 3 వచనాలు చదివి నేను ముగిస్తాను ప్రియులారా. 3 వచనాలు మనం జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం. 3 వచనాలు. యెషయా గ్రంథం 58వ అధ్యాయము. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో మనం ఒక వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 7, 8 వచనాలు కలిసి ఉన్నాయి. అవి చదువుకుందాం. నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకిష్టమైన ఉపవాసము అన్నాడు. నాకిష్టమైన ఉపవాసం అన్నాడు. దేవునికి ఇష్టమైనది ఏందో నీకు తెలిస్తే నువ్వు దేవుడు చెప్పినట్లు వింటావు. ఇశ్రాయేలీల ప్రజలకు అది వారికి తెలియదు. వారి తల్లిదండ్రులు వారు నేర్పించలేదు. వారి తొలగిపోవటానికి కారణం ఏమిటి? దేవునికి ఇష్టమైనదేదో వారికి తెలియదు. ఈరోజు మనకు దేవునికి ఇష్టమైనదేదో తెలిసి కూడా చాలామంది తప్పిపోతున్నారు.
దేవునికి ఇష్టమైనది ఏందో తెలిస్తే దేవునికి ఇష్ట ప్రకారం మనం జీవించగలం. ఆ రోజు వారు తప్పిపోయింది ఎందుకు? వారు తమ తల్లిదండ్రులు వారి పిల్లలకు నేర్పించలే. మరొక వాక్య భాగం మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 58:7 చదువుకున్నాం. మరి మీకా గ్రంథంలో కూడా ఒక 2-3 రెఫరెన్సులు చూసుకొని ముగించుకుందాం. మీకా గ్రంథం 6:8 మనుషుడా, ఏది ఉత్తమమో, ఏది నీకు తెలియబడి ఉన్నదో న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. నిన్ను అడిగేది ఏమిటి దేవుడు? వెండి కాదు, బంగారు కాదు. మనుషుడా, ఏది ఉత్తమమో నిన్ను అడుగుచున్నాడు దేవుడు. దేవునికి కావలసినది దీన మనస్సు. మనకు తెలిసే మనం దీన మనస్సు కలిగి ఉంటాం. దిక్కుమాలిన పిల్లలను ఇంట చేర్చుకున్నట్టు, వస్త్రహీనుడు, ఇవి మనకు తెలిస్తే మనం చేర్చుకుంటాం. అవి ఎవరికి ఇష్టం? దేవునికి ఇష్టం. నాకు ఇష్టం కాదు. సంసోనుకు నా ఇష్టం అనుకున్నాడు, చాలా దెబ్బతిన్నాడు. మన ఇష్ట ప్రకారం మనం ఎన్నడూ కూడా జీవించకూడదు. దేవుని ఇష్ట ప్రకారం జీవించాల. మరొక వాక్యం మనం చదువుకుందాం ప్రియులారా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మాత్రం చదువుకొని ముగించుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3 వచనాల్లో కూడా దేవునికి ఇష్టమైనవి ఉన్నాయి. అవి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:18 నుంచి మనం చదువుకుంటే, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక విన్నాను. అవి మనోహరమైన సువాసనయు, దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగమునై ఉన్నవి అన్నాడు. ఏంటివి అంటే, సువార్త పనిలో, సువార్త పరిచర్యలో పని చేస్తున్న వారికి సహకారం అందించుట దేవునికి ఇష్టమైనది. దేవునికి ఇష్టమైనటి ఏంటో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. పౌలు గారు కూడా చెప్తున్నాడు ఇక్కడ ఫిలిప్పీలకు రాస్తూ ఈ పత్రిక, ఎపఫ్రోది వలన పుచ్చుకొని నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నను. అవి మనోహరమైన సువాసనయు, దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. అది పౌలు గారికి తెలుసు. సువార్త పనిలో పౌలు గారు ప్రయాసపడుతున్నాడు, సువార్త పని చేస్తున్నాడు. కొందరు ఏం చేశారు అంటే, కొన్ని వస్తువులు పంపించారు. నాకు తక్కువని మీకు చెప్పడం లేదు, అవి దేవునికి ప్రీతికరమని చెబుతా ఉన్నాను. ఎంత చక్కని మాట చూడండి. దేవునికి ప్రీతికరమైనటి, దేవునికి ఇష్టమైనటి మనం చేయాల. సంసోన్ లాగా నాకు ఇష్టమైనది ఆ ఫిలిష్తీయుల అమ్మాయిని తెచ్చుకొని నాకు వివాహం చేయండి అన్నట్లు మనం ఉండకూడదు. న్యాయాధిపతుల గ్రంథం అనేక సంగతులకు మనకు పాఠం నేర్పిస్తుంది. దేవునికి ఇష్టమైనటి మనం చేస్తే దేవునికి మనం ప్రీతికరంగా ఉంటాం. మన ఇష్టానుసారంగా మనం జీవించితే నష్టపోతాం. అలా ఉండకూడదు. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు పరలోకములో ఉన్న తండ్రి చిత్తాన్ని ఎలా నెరవేర్చాడో మనందరికీ బాగా తెలుసు. మనము కూడా తండ్రి చిత్త ప్రకారం జీవిస్తాం. ఆయన ఆలోచన ప్రకారం నడుచుకొని ముందుకు సాగిపోదాం. ప్రభు ఈ కొద్ది మాటలు మన కొరకై దీవించునుగాక. అవకాశం ఇచ్చిన పెద్దలకు, సేవకులకు ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను.